పౌలు ఫిలిప్పీలతోటి చెప్తా ఉన్నాడు. కొన్ని విషయాలు 3వ అధ్యాయంలో చెప్పుకుంటా వచ్చాడు, 2వ అధ్యాయం నుంచి మనకు చెప్పుకుంటా వచ్చాడు కదా. సహవాసం వాళ్ళు ఏ విధంగా కలిగి ఉండాలి, సహోదర ప్రేమ ఏ విధంగా కలిగి ఉండాలని చెప్తూ వచ్చాడు, విశ్వాసంలో ఎలా ముందుకెళ్లాలో చెప్తూ వచ్చాడు. చేతనను ఆచరించేటువంటి వ్యక్తులు ఉంటారు, విభేదాలు కలుగు చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు, స్వనీతిని ఆశ్రయించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఎవరి గురించి చెప్పాడు, సిలువకు శత్రువుల గురించి చెప్పాడు. ఈ సిలువకు శత్రువులు ఏం చేస్తారు, వీళ్ళ మనసు అంతా దేని మీద ఉంటుంది, వాళ్ళు భూ సంబంధమైన వాటి మీదనే వారు మనసు ఉంచుతారు, వారు పరలోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచరు. సో ఇట్లాంటి వ్యక్తుల నుంచి మనం జాగ్రత్త పడాలి అని, మీరు జాగ్రత్త పడాలని చెప్పి వాళ్ళతో చెప్పాడు. అలానే ఆయన జీవితంలోంచి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ని మనకు 2వ అధ్యాయంలో మనకు చెప్పడం మనం చూసాం కదా. ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళా ఫైనల్గా ఏమంటున్నాడంటే, ఈ మాదిరిని మీరు మీ జీవితంలో కలిగి ఉండాలి అనే మాట కూడా మనకు ఫిలిప్పీలకు చెప్తా ఉన్నాడు. సో ఇది మాదిరి, లేకపోతే ఈ ప్యాటర్న్లో మీరు ఉండాలి. దిస్ ఈజ్ క్రిస్టియన్ ప్యాటర్న్. బైబిల్ నేర్పించేటువంటి లైఫ్ స్టైల్ ఒకటి ఉంది, ఆ లైఫ్ స్టైల్లో మీరు ఉండండి. ఏంటి ఆ లైఫ్ స్టైల్ అంటే, నన్ను చూసి నేర్చుకుంటే మీకు అర్థమైపోద్ది నా లైఫ్ స్టైల్ ఏంటో. నేను ఏ విధంగా నా సమయాన్ని స్పెండ్ చేస్తున్నాను, ఏ విధంగా నా మనసు ఎవరి వైపు పెట్టుకుంటున్నాను. పౌలుని చూస్తే వాళ్ళకి లైఫ్ స్టైల్ ఏంటో అర్థమైపోద్ది. పౌలు మనసంతా కూడా ప్రభు మీద ఉంది, పౌలు మనసంతా కూడా సువార్త ప్రకటించాలి, పౌలు మనసంతా కూడా సంఘం మీద, సహవాసం మీద, దేవుని బిడ్డల మీద, వీళ్ళ మీదనే పౌలు మనసంతా కూడా ఉంది కదా. సో దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్ స్టైల్. మీ మనసంతా దీని మీద ఉండాలి. మీరు ఎంత మంచి పనులు చేస్తున్నారనేది కాదు ఇక్కడ, మీ మనసు ఎటువైపు ఉందనేదే దేవునికి ముఖ్యం. మీరు ఎన్ని మంచి పనులు చేసినా కూడా మీ మనసు అనేటువంటిది మీ సొంత కార్యాల మీదే ఉంటే కనుక, మీ దృష్టి అనేటువంటిది మీరు సొంత మెప్పు మీదే వైపే ఉంటే కనుక, లోకము వైపు ఉంటే కనుక, మనం ఎంత మంచి పనులు చేసినా ఉపయోగం అనేది లేదు. అదవుతుందా? ఎన్ని మంచి పనులు చేసాం, ఎంత మంచి పనులు చేసాం అనేది ఇక్కడ విషయం కాదు, మన చూపెట్టుందనేది ముఖ్యం. అదవుతుందా? విశ్వాసం అంటే అది. విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని రక్షించుకుంటాడు, విశ్వాసం ఉంటే మన పాపాలు క్షమించబడతాయి, విశ్వాసం ఉంటే దేవునితో మనకు స్నేహం చేయొచ్చు. ఇవన్నీ మనం వింటా ఉన్నాం కదా. అసలు విశ్వాసం అంటే ఏంటి కదా? విశ్వాసం యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంది, ఆయన మీద కాన్సన్ట్రేట్ చేస్తే మన పాపము నుంచి మన విమోచన వస్తుంది అని మనం మాట్లాడుకున్నాం కదా. మన హాస్టల్లో అయితే పాపం అనేటువంటి విషయం నుంచి దేవుడు మనల్ని విముక్తి చేస్తాడు అని మాట్లాడుకుందాం. ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితే మనకు ఏం కలుగుతాయి? ఆయనలో మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన మనల్ని కనికరిస్తాడు, కృప చూపిస్తాడు, మనకు శక్తి లేని దగ్గర శక్తిని ఇస్తాడు అని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇవన్నీ కూడా మన జీవితంలో అనిపించాలంటే మనకేం కావాలి? విశ్వాసం ఉండాలి. ఏంటి విశ్వాసం అంటే ఏంటి అని అంటే, అదే ఇక్కడ మనకు నేర్పించడానికి పౌలు ప్రయత్నం చేస్తున్నాడు. పౌలు యొక్క మనసు, విశ్వాసం అంటే నీ మనసు, అదవుతుందా? నీ దృష్టి. మనసు అంటే మళ్ళీ నీ మనసులో ఏం ఊహించుకుంటున్నావో ఆ ఊహించుకుంటావు అంటే అది విశ్వాసం అవ్వదు. మళ్ళీ యేసుప్రభు దేవుడు, యేసుప్రభు నాకు కావాలి అని మనసులో జపిస్తూ ఉంటే, ఊహించుకుంటా ఉంటే మళ్ళీ అది విశ్వాసం అవ్వదు. విశ్వాసం అంటే ఏంటంటే నీ దృష్టి, నీ డైరెక్షన్, నీ దృష్టి దేని మీద ఉంది, నీ మనసంతా దేని మీద ఉంది, నీ చూపు దేని మీద ఉంది, అక్కడ నీ విశ్వాసం కనిపిస్తుంది. అదవుతుందా? సో నిజమైన విశ్వాసులు వాళ్ళ దృష్టి ఎటు ఉంటుందంట? ఎటు ఉండదు, భూ సంబంధమైన వాటి మీద వాళ్ళ దృష్టి ఉండదు, పరలోక సంబంధమైన వాటి మీదే వాటి దృష్టి అంతా కూడా ఉంటుంది. దట్ విల్ షో, అది చూపిస్తుంది. అదే వీళ్ళు ఈ అపోస్తులైనటువంటి పౌలు లాంటి ఈ విశ్వాసుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ప్యాటర్న్ కదా, మాదిరి. ఇది విశ్వాసం అంటే, ఇలా మీరు ఉండండి అని చెప్పి వాళ్ళతో చెప్తా ఉన్నాడు. సో ఎలా ఉండకూడదో చెప్పాడు కదా. సో సిలువకు వ్యతిరేకులు ఉంటారు, వాళ్ళు వాళ్ళ కడుపే వారి దేవుడు కదా, వాళ్ళ అపటైట్స్, వారు శరీరం చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఏమవుతుంటారంటే వాళ్ళు డిక్టేట్ చేయబడతాం.
శరీరం పాపం చేయమంటే పాపం చేయాలి, శరీరం రిలాక్సేషన్ కావాలంటే రిలాక్సేషన్ కావాల్సిందే, శరీరానికి ఏది కావాలంటే అది దానికి పెట్టాల్సిందే అనమాట. అర్థమవుతుందా? వాడి కడుపే వారి యొక్క యాపటైట్సే, వారి యొక్క కడుపే వారి దేవుడు. అంటే తిండి ఒక్కటే కాదు, ఇంకా శరీరం కోరుకునేటువంటిది ఏదైనా సరే అది డిమాండ్ చేయంగానే మనం దానికి పెట్టేస్తున్నాం అనుకోండి, మన దేవుడు ఎవరు? మన కడుపే మన దేవుడు. సో ఇటువంటి వ్యక్తులు సిలువకి వ్యతిరేకులు, ఇటువంటి వ్యక్తులకు పాపక్షమాపణ ఉండదు, ఇటువంటి వ్యక్తులకి రక్షణ ఉండదు, ఇటువంటి వ్యక్తులు దేవునితో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళు రుచి చూడలేరు. అర్థమవుతుందో చెప్పింది? ఎప్పటికీ రుచి చూడలేరు. ఆ దేవుని ప్రేమ ఎలా ఉంటుందో, దేవుడి కృప ఎలా ఉంటుందో, ఆయన కనికరిస్తే ఎట్లా ఉంటుందో, ఆయన బలపరిస్తే మనం ఎంత బలంగా అవుతామో, ఎంత మెచ్యూరిటీలోకి వస్తామో, ఎంత పరిశుద్ధపరచబడతామో ఎప్పటికీ మనకి అర్థం కాదు. జీవితాంతం మన శరీరం చెప్పిన డిమాండ్స్ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటా ఆ విధంగా మాకు జంతువులాగా బ్రతికి మనం చచ్చిపోవాల్సింది. అదవుతుందో చెప్పింది? సో విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం ఉన్న వాళ్ళని చూసి మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత మన దృష్టిని పౌలు పరలోకం వైపు తిప్పడానికి ప్రయత్నం చేస్తూ కదా 20-21 వచనాల్లో మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుచున్నాము, సమస్తము తనకు లోపరుచుకొని కొనచాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరం ఒక సమరూపంగా గలదిగా ఆయన మార్చగలుగుతాడు అని చెప్పి మళ్ళా పరలోకం వైపు మన దృష్టిని తిప్పడానికి పౌలు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వస్తాడు? పరలోకము నుండి వస్తాడు. పరలోక సంబంధమైనటువంటి వ్యక్తి ఆయన. మన దృష్టి పరలోకం వైపు ఉన్నప్పుడు అక్కడి నుంచే యేసుక్రీస్తు వస్తాడు. కాబట్టి అటువైపు మన దృష్టి ఉండాలి. భూలోకంలో మనం ఏం సంపాదించుకుంటామని కాకుండా పరలోకం నుంచి వచ్చేటువంటి యేసుక్రీస్తు మీద మనకి దృష్టి ఉండాలి. ఎందుకనంటే ఆయన వస్తాడు, ఆయన రాబోతున్నాడు. ఆయన మీద ఎందుకు దృష్టి ఉండాలి అని అంటే సమస్తమును లోపరుచుకునే శక్తి ఆయనకే ఉంది, మనకు లేదు. ఆయనతో స్నేహం చేస్తూ ఉంటే కొన్ని విషయాలను లోపరుచుకోవడానికి, కొన్ని విషయాలను అధిగమించడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. కొన్ని బలహీనతల్ని, కొన్ని పాపాలని విడిచిపెట్టుకోవడానికి, కొన్ని విషయాల్లో పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధంగా మారుతూ ఉండడానికి మన జీవితాంతం దేవుడు మనకు శక్తినిస్తూ ఉంటాడు, కృప చూపిస్తూ ఉంటాడు. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అని అంటే పూర్తిగా మనల్ని మహిమతో నింపి ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ పాపం అనేది ఉండదు, బలహీనత అనేది ఉండదు అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఆ స్థితి కోసం మనం ఏం చేయాలంటే మనం కలలు కనాలి. ఆ స్థితి కోసం మనం ఆలోచన చేయాలి. అదవుతుందా? మన మైండ్ అంతా అటువైపు ఉండాలి. మన మైండ్ పరలోక సంబంధమైన వాటి ఉండాలి, భూలోక సంబంధమైన వాటి మీద ఉండకూడదు అని అంటే కొంతమంది అతి తెలివి ప్రదర్శించే వాళ్ళు ఏమంటారంటే భూమి మీద మనకు చదవద్దా, భూమి మీద మనం సంపాదించుకోవద్దా, భూమి మీద కదా మనం బ్రతకాల్సింది అంటారు. పరలోకంలో ఏముంది? నువ్వు పరలోకాన్ని పోయి వచ్చావా? మన దృష్టి భూమి మీద లేకపోతే ఎట బతుకుతావు భూమి మీద? ప్రశ్న బాగానే ఉంది కానీ ఏం సాధిస్తావు? భూలోక సంబంధించిన వాటి మీద నీ మనసు ఉంచుకొని నువ్వేం సాధిస్తావు? నిజమైనటువంటి సంతోషాన్ని నువ్వు సాధించగలుగుతావా? సాధించలేము. నిజమైన తృప్తిని మనం సాధించగలుగుతామా? సాధించలేము. నీ మైండ్ అంతా పెట్టుకో భూలోక సంబంధమైన వాటి మీదే. కోట్లు సంపాదించు, డిగ్రీలు సంపాదించు, ఎన్ని సంపాదించు, ఒక మంచి కుటుంబాన్ని కట్టుకోగలుగుతావా? గ్యారంటీ లేదు. దేనికి కూడా గ్యారంటీ లేదు. ఉందేమన్నా? ఒక మంచి ఆరోగ్యానికి కూడా గ్యారంటీ లేదు పరిస్థితి. నీ మైండ్ అంతా ఆరోగ్యం మీదే పెట్టుకొని, నీ మైండ్ అంతా హెల్త్ మీదే పెట్టుకొని, నీ మైండ్ అంతా డబ్బుల మీద పెట్టుకొని ఎవడు గ్యారంటీ ఇవ్వలేడు మన ప్రాణానికి. అదవుతుందా? మన భవిష్యత్తుకి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. మన కుటుంబాల్లో ఉండేటువంటి ప్రేమకు, ఆప్యాయతకి, తృప్తికి ఎవడు గ్యారంటీ ఇచ్చే పరిస్థితుల్లో ఈ రోజుల్లో లేవు. అర్థమవుతుందా చెప్పింది?
ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. భూలోకంలో ఉన్నప్పుడు భూలోకం మీద కదా మనం మనసు పెట్టాలి అంటే లాజికల్గా కరెక్ట్ అనిపించవచ్చు, కానీ వాట్ విల్ యూ అచీవ్? భూలోకం మీద మనసు పెడితే భూలోకాన్నే సంపాదించుకుంటావు. నీ జీవితానికి కావాల్సింది అంతా భూలోకంలోనే లేదు. అదవుతుందా? నీ బ్రతుకు కావాల్సిన కొన్ని ఆహారము ఇట్లాంటివి కొన్ని భూలోకంలో ఉండొచ్చు, కానీ సరిపోదు. నువ్వు జంతువు కాదు కదా. నువ్వు జంతువు, కుక్క, పంది అయితే రోజుకి అంత తిండి దొరికితే చాలు, తినేసేసి కదా నీ అవసరాలు తీరితే చాలు, అవి తీర్చుకొని అలా బతికేసి ఒకరోజు చచ్చిపోవచ్చు. కానీ నువ్వు కుక్క కాదు కదా, మనిషివి కదా. అదవుతుందా? మనకు తృప్తి కావాలి, సంతోషం కావాలి, నిజమైనటువంటి ప్రేమ కావాలి, పరిశుద్ధంగా మనం మారుతూ ఉండాలి. దేవుడు మనల్ని అలా ఉండడానికి సృష్టించాడు కాబట్టి అలా ఉండకపోతే నిజమైన తృప్తి దొరకదు మనకి. అదవుతుందా? అలా ఉండకుండా నాకు ఎంటర్టైన్మెంట్ ముఖ్యం, నాకు భూలోకంలో నాకు నచ్చింది చేయడం నాకు ముఖ్యం, నాకు థ్రిల్ అవ్వడం ముఖ్యం, ఇది నాకు ముఖ్యం అనుకొని నువ్వు వెళ్ళిపోతా ఉండు. కొన్ని రోజులకి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, కొన్ని రోజులకి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అలాంటి వ్యక్తులు చాలామంది చూసాం. ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి, ఇష్టం వచ్చినట్లుగా తిరిగి, ఇష్టం వచ్చినట్లుగా వ్యసనాలకి, ఎంటర్టైన్మెంట్లకి బానిసైపోయి జీవితంలో తృప్తి లేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినది పేదరికం వల్ల కాదు, ఏదో అప్పుల బాధ వల్ల, లేదా ఏదో అవమానించడమో కాదు. అదవుతుందా? అప్పుల బాధ వల్ల, పేదరికం వల్ల, డబ్బులు లేవని ఏదో అవమానించడని సూసైడ్ చేసుకునేవాడి కంటే కూడా అన్నీ ఉన్నాడే సూసైడ్ చేసుకోవడంలో ఎక్కువ ఉన్నాయి. ఎందుకనంటే మనిషికి సరిపోదు. ఈ భూలోకంలో సంపాదించుకునేవి మనిషికి సరిపోవు. ఎన్ని సంపాదించుకున్నవి అయిపోతాయి. ఆహారం, డబ్బులు, మనుషులు కొంతకాలం అయిపోతాయి. అర్థమవుతుందా? సో నీ హృదయానికి, నీ జీవితానికి కావాల్సినవి పైనుంచి వచ్చేవి కూడా చాలా ఉన్నాయి, పైనుంచి రావాల్సినవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి పైనుంచి నీకు వచ్చేటువంటి బ్రతుకు, పైన నుంచి నీకు వచ్చేటువంటి తృప్తి, పైన నుంచి నీకు వచ్చేటువంటి పరిశుద్ధత, అర్థమవుతుందా? నిజంగా నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తి పైన నుంచి వచ్చే పరిశుద్ధతకు ఉంది. నిజంగా నీ కుటుంబాన్ని మార్చగలిగే శక్తి పైన నుంచి వచ్చే పరిశుద్ధతకు ఉంది. కొన్ని కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు, వ్యసనాలు ఉంటాయి. ఎందుకని వ్యసనాలకు అలవాటు పడతారు? డబ్బులు లేక కాదు, డబ్బులు ఎక్కువైపోయాయి. కొన్ని కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు, అక్రమ సంబంధాలు. ఎందుకు? డబ్బులు లేక. ఎక్కువయ్యా కదా అక్రమ సంబంధాలు. అంటే ఎక్కువ అంటే కోట్లకే ఉండాల్సిన అవసరంలా, తిననుకుంటే చాలు. ఏ వ్యసనానికో, ఏ దురలవాటుకో, ఏ అక్రమ సంబంధానికో అలవాటు పెడితే ఇంక కుటుంబంలో మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. చదువు లేక అని చూసుకుంటే చదువు ఉంటుంది, డబ్బు లేకనా అని చూసుకుంటే డబ్బు ఉంటుంది, బంధువులు లేకనా, మిత్రులు లేకనా అంటే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? ఏమి లేక అనంటే ఒకటి లేక, దానివల్లే, అది లేకనే కుటుంబం అనేది చిన్న భిన్నం అయిపోయి ఉంటుంది. కానీ దాని గురించి మాత్రం ఎప్పుడు ఆలోచించాం. ఇంట్లో బియ్యం ఉందా ఆలోచిస్తాం, డబ్బులు ఉన్నాయా, బంగారం ఉందా, బట్టలు ఉన్నాయా, ఇవన్నీ ఆలోచిస్తాం. ఏదైనా పెళ్ళి, ఏదైనా ఫంక్షన్ జరుగుతుందనుకో, బట్టలు ఉన్నాయా, బంగారం ఉందా, వస్తువులు ఉన్నాయా, ఆభరణాలు ఉన్నాయా, ఇవన్నీ ఆలోచిస్తాం. ఒకటి మాత్రం ఎప్పుడు ఆలోచించాం, ఇది ఉందా లేదా రేపు పొద్దునకి అని ఎప్పుడు కూడా ఆలోచించని ఒకటి ఉందన్నమాట. అదేంటో తెలుసా? పరిశుద్ధత. నా కుటుంబంలో పరిశుద్ధత ఉందా అని ఎప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ భార్య గారు ఎప్పుడు కూడా ఆలోచించరు. ఇతను పోయి ఏదో ఎక్కడో అక్రమ సంబంధం పెట్టుకొని వస్తాడు. నా బతికిట్టయిపోయింది నా నాయన అని తలబాదుకుని ఏడుస్తుంది. ఉపయోగం ఏముంది? ఏమన్నా? డబ్బుల గురించి ఆలోచిస్తుంది, ఏడిస్తుంది, బంగారం లేదని ఏడిస్తుంది,
ఎప్పుడైనా పరిశుద్ధత ఉందా నా కుటుంబంలో? నా పిల్లల జీవితంలో పరిశుద్ధత ఉందా? నా భర్త జీవితంలో పరిశుద్ధత ఉందా? నా భార్య జీవితంలో పరిశుద్ధత ఉందా అని ఎవడైనా ఆలోచిస్తాడా? నా తల్లిదండ్రుల జీవితంలో పరిశుద్ధత ఎవరైనా ఆలోచిస్తాడా? అది ఉండాలని కోరుకుంటాడా? అది ఎక్కడ దొరుకుద్దో వెతుకుతాడా? వెతకడు. డబ్బులు ఎక్కడ దొరుకుతుందో వెతుకుతాడు. ఎక్కడ దొరికితే అక్కడికి పరిగెత్తుకొని పోతాడు. పరిశుద్ధత ఎక్కడ ఉంటుంది? ఎవడైనా ఇప్పుడు వెతికావా? వెతకలేదు. అన్నీ ఉన్నాయి. కుటుంబం చిన్న భిన్నమైపోయింది. తినడానికి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, కోట్లు ఉండకపోవచ్చు. కావాల్సింది సరిపడా ఉంది, ఉన్నా కూడా మనశ్శాంతి లేదు, సంతోషము లేదు, కుటుంబము లేదు. అర్థమవుతుందా చెప్పింది? ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ ఎతికితే దొరుకుతుంది? కింద ఎతికితే దొరకదు. ఎక్కడ ఎతకాలి? కింద ఉన్న వాటి మీద దృష్టి పెట్టుకుంటే ఇది దొరకదు. ఎక్కడ దొరుకుద్ది? పరలోకంలో దొరుకుతుంది. ఇప్పుడు మనుషులకు అర్థమైపోయింది అన్నమాట. వాళ్ళ పిల్లలకి సంబంధాలు చూసేటప్పుడు కొంచెం అది కనిపిస్తుంది. కొంతమందిలో ఏం కనిపిస్తుందంటే చాలా దారుణంగా ఉన్నారు అబ్బాయిల తల్లిదండ్రులు అయితే అమ్మాయిలు చాలా దారుణంగా ఉన్నారు కదా. ఎలాంటి అక్రమ సంబంధాలు లేకుండా వ్యభిచారం చేయకుండా ఉండేవాళ్ళు దొరికితేనే గొప్ప అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. మా అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఒక భయంకరమైనటువంటి వ్యభిచారమైన అమ్మాయి కాకుండా ఉంటే చాలరా బాబు అనే పరిస్థితి వచ్చి, అలానే అబ్బాయిల గురించి కూడా వచ్చి కాస్త అందం అటు ఇటుగా ఉన్నా, కొంచెం చదువు అటు ఇటుగా ఉన్నా, డబ్బులు అటు ఇటు ఉన్నా, మంచి వ్యక్తి కావాలని ఆలోచించేటువంటి పరిస్థితి వచ్చింది కదా. అర్థమైపోయింది, ప్రాబ్లం అర్థమైపోయింది. వీడికి ఎంత డబ్బులున్నా మా అమ్మాయి వీడు పెళ్లి చేసుకునే వీడు సైకోగాడు అయితే కనుక ఆ పిల్ల జీవితం సర్వనాశనం. ఈ అమ్మాయి ఎంత అందంగా ఉన్నా, ఎంత చదువు ఉన్నా, మా అబ్బాయిని పెళ్లి చేసుకుందంటే వీడి జీవితం సర్వనాశనమే. అదవుతుందా? డబ్బులు ఉండొచ్చు, పెళ్ళైన తర్వాత పోయి అక్కడ సంబంధం పెట్టుకుందనుకో వీడి జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రాబ్లం ఎక్కడుందో కూడా తెలుసు. ఎందుకు ఎక్కువైపోతుంది, రోజు రోజుకి ఎక్కువైపోతుంది. కాబట్టి కుటుంబాల్లో మనశ్శాంతి ఉండట్లేదు, కాబట్టి వివాహాలు బ్రేక్ అయిపోతున్నాయి, కాబట్టి ఇవి ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మనుషులకి ప్రాబ్లం ఎక్కడుందో కూడా అర్థమవుతుంది. కానీ దానికి సొల్యూషన్ ఎక్కడ ఎదకాలో మాట్లాడతాం ఇంకా అర్థం కావట్లా. మనదాకైతే ప్రాబ్లం కూడా అర్థం కాలేదు. ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఏమొస్తారా నీకు? రేపు పొద్దున అనగానే డబ్బులు లేకపోవడం, అవమానాలు, అప్పులు, అనారోగ్యాలు, ఇవే కదా ప్రాబ్లమ్స్ అంటే. కానీ ఇప్పుడు కొంచెం ఇది యాడ్ చేశారు. ఈ ఎట్టకొట్టి సంపాదించుకోవచ్చు, ఇది లేదనుకో జీవితం సర్వనాశనం అయిపోద్ది. ఏది పరిశుద్ధత కదా, క్యారెక్టర్ లేకపోతే ఏమైపోద్ది? జీవితం సర్వనాశనం అయిపోద్ది, కుటుంబం నరకం అయిపోద్ది. కాబట్టి ఇది ఉండాలి, ఇది ఉండేటట్టు చూసుకోవాలని చెప్పి గుర్తిస్తున్నారు. కానీ దాన్ని ఎక్కడ వెతకాలో అర్థం కావట్లా. అలాంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారు? అలాంటి పరిశుద్ధత ఎవరి దగ్గర ఉంటుంది? అర్థం కావట్లా. వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళు అయితే వీళ్ళు మంచిగా ఉంటారు అనుకుంటున్నారు. అర్థమవుతుందా? ఏదో కొంచెం భక్తిగా ఉన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు వేషాలు వేస్తే పిల్లడు కూడా మంచివాడు అయ్యి ఉంటాడు అనుకుంటున్నారు. కాస్త తల్లిదండ్రులు మంచి పేరు సమాజంలో ఉంటే పిల్ల కూడా మంచిది అయ్యి ఉంటుందిలే అనుకుంటున్నారు. అర్థమవుతుందా? ప్రాబ్లము ఎక్కువైపోయి ఆ ప్రాబ్లంకి బాధితులుగా మారిన తర్వాత కూడా ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తున్నారు, కానీ దాని సొల్యూషన్ మాత్రం ఐడెంటిఫై చేయలేకపోయే పరిస్థితి ఇంకా మనకు ఉంది. ఎందుకని మన కళ్ళన్నీ ఎటుంటాయి? భూ సంబంధమైన కిందే ఉంటుంది. మన కళ్ళు కిందనే ఉంటుంది. ఒక పరిశుద్ధమైనటువంటి కుటుంబాన్ని కట్టుకోవడానికి కూడా దానికి కూడా ఎక్కడ ఎత్తుకుతున్నాం మనం? కింద ఎత్తుకుతాం. అదేందా? ఒక పవిత్రమైనటువంటి కుటుంబాన్ని కట్టుకోవడానికి కూడా
కింద దొరుకుద్దేమో ఎదుగుతూ ఉంటాం. మంచి ఉద్యోగం ఉంటే పిల్లడు బాగుంటాడేమో, పిచ్చి పనులు చేయకుండా. మంచి కుటుంబం అయితే అమ్మాయి మర్యాదగా ఉంటుందేమో. ఇది కూడా ఎక్కడ ఎదుగుతూ ఉంటారు? కింద. కాబట్టి మనుషులు మోసపోతూ ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి. అదవుతుందా? కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, భూలోకము సంబంధమైనటువంటి మనస్సు నువ్వు కలిగి ఉంటే నువ్వు సువార్తకి వ్యతిరేకివి. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి పరిశుద్ధత, దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి పవిత్రమైన జీవితం ఏంటో, భవిష్యత్తు ఏంటో నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఎప్పటికీ అది నీ సొంతం అవ్వదు. మోసపోతూనే ఉంటావు. కాబట్టి మన కళ్ళు ఎటు ఉండాలంటే యేసు క్రీస్తు వైపు ఉండాలి, పరలోకం వైపు ఉండాలి. అక్కడి నుంచే మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకమునందున్నది మన పౌరసత్వము. లాజికలా కాదా ఇది? నీ కళ్ళు పైకి ఉండాలి అంటే అదేం కామెడీ కాదు. అర్థమవుతుందా? ఎందుకని? పరిశుద్ధత అనేది పైనుంచే రావాలి, కింద ఎక్కడిదిగా నీకు దొరకదు. అర్థమవుతుందా? అది పైనుంచే రావాలి. పైన ఎవరున్నారు? యేసై ఉన్నాడు. ఆయన తేవాలి. ఆయనతో స్నేహం చేస్తే ఆయన నీ జీవితంలో పరిశుద్ధత తీసుకొస్తాడు. అలానే అక్కడి నుంచి ఆయన వచ్చి ఒక దినాన మనల్ని పరిశుద్ధంగా పూర్తిగా పరిశుద్ధపరచుకొని పరలోకానికి తీసుకెళ్ళడానికి కూడా ఆయన రాబోతున్నాడు. అదవుతుందా? సో ఈ విధంగా మన మనసు, మన చూపు కింద కాకుండా పైన ఉండడానికి మనం కనుక డిసైడ్ చేసుకుంటే దాన్ని ఏమంటారంటే విశ్వాసం అంటారు. ఏమంటారు? దాన్నే విశ్వాసం అంటారు. నా కుటుంబంలో సమస్య ఏంటి? దానికి సొల్యూషన్ ఎక్కడుంది? పైన ఉంది. నమ్మగలుగుతావు ఈరోజు? నమ్మగలుగుతారా ఈరోజు? నా కుటుంబంలో సమాధానం లేదు. ప్రాబ్లం ఏంటి? డబ్బు లేకపోవడం. మా నాన్న తాగుతున్నాడు, రోజుకి కొడుతున్నాడు, లేకపోతే మా అమ్మ పరిస్థితి బాగాలేదు. ప్రాబ్లం ఏంటి? డబ్బులు ఉంటే మానేస్తాడేమో మా నాన్న తాగుడు. డబ్బులు ఉంటే మానేస్తాడా? ఆ డబ్బులుంటే మా నాన్న తాగినా, లివర్ మొత్తం కుళ్ళిపోయినా కొత్త లివర్ తెప్పించుకోవచ్చుగా, అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి డబ్బులు లేకపోవడమే నా ప్రాబ్లం. అదవుతుందా? ఇదేదో స్కూటర్కి బోల్ట్ మార్చినట్టు లివర్ తీసి మళ్ళీ కొత్త లివర్ అంటించగానే అది పని చేసిద్దాం అనుకుంటున్నారా? పని చేయదు కదా. పాడైపోయిన లివర్ నన్నా మళ్ళీ కొత్త లివర్ వేసుకోవచ్చు. మైండ్ బ్యాడ్ అయిపోతే మళ్ళీ కొత్త మైండ్ యాడ్ నుంచి తెచ్చుకుంటావు. నువ్వు డబ్బులతో కొనగలుగుతావా? మరి పాడైపోయిన హృదయాన్ని తీసి మళ్ళీ కొత్త హృదయం పెట్టగలుగుతావు? డబ్బులతో కొనగలుగుతావు ఎక్కడి నుంచి అన్నా? కొనలేవు కదా. కాబట్టి ప్రతి సమస్యకు సొల్యూషన్ మనం ఎక్కడ చూసుకుంటాం? కింద ఉందేమో, డబ్బుల్లో ఉందేమో, ఉద్యోగాల్లో ఉందేమో, అన్నీ కిందే. మనుషులు, స్నేహితులు ఉంటే బాగుంటుందేమో కదా. అన్నీ ఎక్కడ చూస్తాం? దొరకదు. నువ్వు ఎంత చూసినా దొరకదు. మోసపోతూనే ఉంటావు జీవితాంతం. కానీ ఒకసారి పైకి చూసామనుకో, మన పౌరసత్వము అక్కడ మన పౌరులుగా, పరలోకంలో పౌరులుగా దేవుడు మనల్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడి నుంచే యేసుక్రీస్తు ఆయన వస్తాడంట, మనకు పరిశుద్ధతను ఇస్తాడు. కాబట్టి మనం పైనకు మన మనసును తిప్పుకోవడమే దాన్నే ఏమంటారు? విశ్వాసం అంట. అదే విశ్వాసం అంటే ఏంటో? ఎస్. సో ఇలాంటి విశ్వాసం మనకు ఉన్నప్పుడు దేవునితో మనకు స్నేహం, ఇలాంటి విశ్వాసం ఉన్నప్పుడు మనకి పాపక్షమాపణ, పరిశుద్ధత ఇవన్నీ కలుగుతాయి. ఓకే, చూడండి. ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత 4వ అధ్యాయం 1వ వచనంలో, కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా అని మరలా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈసారి నేను ఆపేక్షించు నా ప్రియమైన సహోదరులారా అనేటువంటి మాటను వాడుతూ ఉన్నాడు. అంటే ఐఎమ్ లాంగింగ్ అంటే, లేకపోతే నేను ఆపేక్షిస్తూ ఉన్నాను, నేను కోరుకుంటా ఉన్నాను. ఏమని కోరుకుంటున్నాడు? వాళ్ళని కలవాలని, వాళ్ళని ముఖాముఖిగా వారిని ఏం చేయాలని? వారిని కలవాలని ఆయన ఆపేక్షిస్తూ ఉన్నాడు అనమాట. అదవుతుందా? సో అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వాసులతో ఈ పౌలు అనేటువంటి వ్యక్తికి ఉన్నటువంటి బంధం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ పౌలు ఎవరో, ఆడ ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు ఎవరో. ఈయన ఒక యూదుడు,
ఆ ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు యూదులు ఉన్నారు, ఆఫ్రికన్స్ ఉన్నారు, ఏషియన్స్ ఉన్నారు, గ్రీస్ దేశస్తులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. అర్థమవుతుందా? ఆ ఫిలిప్పీ పట్టణం అనేటువంటి పట్టణము, అందులో అది ఒక మెట్రోపాలిటన్ సిటీ లాంటిది అనమాట. అందులో రకరకాల వ్యక్తులు ఉంటారు. చిన్న గుంపే, కానీ యూదులు, గ్రీస్ దేశస్తులు, ఆ కింద ఈజిప్ట్ ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సైరోఫినీషియన్స్ అంటారనమాట. అంటే ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాల కోసం లేకపోతే వ్యాపారం కోసం. వీళ్ళందరూ ఉన్నారు చిన్న సంఘంలో. అదవుతుందా? ఒక గుంపు అనమాట. ఈ గుంపులో వీళ్ళందరికీ ఉన్నటువంటి ఒక కామన్ థింగ్ ఏంటంటే, ఇందా నేను చెప్పినట్లుగా వీళ్ళందరూ యేసు క్రీస్తు వైపే చూస్తా బ్రతుకుతున్నారు. ఎవరి వైపు? యేసు క్రీస్తు వైపే. అక్కడే ఆయనలో నాకు సొల్యూషన్స్ ఉన్నాయి. నా కుటుంబానికి కావాల్సిన సొల్యూషన్స్ అని ఎక్కడున్నాయి? ఆయనలో ఉన్నాయి, కింద లేవు, డబ్బులో లేదు అని చెప్పి ఆయన మీదే దృష్టిని పెట్టుకొని బ్రతుకుతా ఉన్నటువంటి విశ్వాసులు అన్నమాట వీళ్ళందరూ. ఇలాంటి విశ్వాసులందరూ ఏం చేస్తారంటే, వీళ్ళందరూ ఒక చోట ఉంటారు. ఇటువంటి విశ్వాసులందరూ ఒక చోట కలుస్తూ ఉంటారు. వాళ్ళు తరచుగా కలుస్తూ, వాళ్ళు కలిసి ఒక కుటుంబం లాగా వాళ్ళు కలిసికట్టుగా ముందుకెళ్తూ ఉంటారు. అందువల్ల ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటారు. మరి ముఖ్యంగా వాళ్ళ మధ్యలో ఏముంటుందంటే సహోదర ప్రేమ ఉంటుంది. ఏం ప్రేమ? సొంత వ్యక్తుల్ని ప్రేమించినట్లుగా ఈ సంఘంలో ఉండేటువంటి విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అది మన వల్ల అయ్యే పని కాదు. మన వల్ల అయ్యే పని కాదు. మళ్ళీ చెప్పాను కదా, సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. అదవుతుందా? సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. మళ్ళీ మనం ఏమనుకుంటామంటే, మన దగ్గర డబ్బులుంటే మనల్ని అందరినీ ప్రేమిస్తారనుకుంటాం. మన దగ్గర చదువుంటే మనల్ని అందరినీ గౌరవిస్తాం, అందరూ మనల్ని గౌరవిస్తారు, మనల్ని ప్రేమిస్తారు, మనతో ఆప్యాయంగా ఉంటారు, మనకు అందుబాటులో ఉంటారు. మనకు డబ్బు లేకపోతే ఎవడు ఉండడు. మళ్ళీ ఎక్కడ వెతుకుతాం? అన్ని కిందనే వెతుక్కుంటూ ఉంటాం, కిందనే వెతుక్కుంటాం. నీకంటే ఎక్కువ డబ్బులు ఉన్నాడు ఇంకోటి దొరికాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. అంతేనా? కాబట్టి అలాంటి బంధాలు కాదు, అలాంటి ప్రేమలు కాదు. డబ్బుల కోసమో నీలో ఉన్నది ఏదో చూసో నీ దగ్గరకు వచ్చి ప్రేమించడం కాదు. నీకు సంబంధం లేనటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమించేటువంటి శక్తి మనకు లేదు. దానికి సొల్యూషన్ కూడా ఎక్కడ ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది? పైన నుంచి వస్తుంది, కింద నుంచి రాదు. డబ్బులో నుంచి, ఉద్యోగాల్లో నుంచి, సక్సెస్లో నుంచి రాదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక సంబంధం లేని వ్యక్తిని ఒక సొంత సహోదరులాగా నువ్వు ప్రేమించగలగాలంటే కూడా ఆ శక్తి ఎక్కడి నుంచి రావాల్సిందే? పైనుంచే రావాలి. సో వీళ్ళందరూ మరి పైకి చూసేవాళ్ళు కదా, కిందకి చూసేవాళ్ళు కాదు కదా, పైకి చూసేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆ శక్తి దేవుడిస్తున్నాడు. ఆ దేవునితో వాళ్ళు సహవాసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు పక్కన వాళ్ళని ఎలా ప్రేమించగలుగుతున్నారు? సహోదర ప్రేమతో ప్రేమించగలుగుతున్నారు. అదవుతుందా? వాళ్ళతో ఏ సంబంధం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఒక కుటుంబంగా ఉండగలుగుతున్నారు. చూడండి, ఈ పౌలు అనేటువంటి వ్యక్తి వాళ్ళని చూడాలని ఇష్టపడుతున్నాడంట. ఏమని? చూడాలని. ఎప్పుడు చూస్తాను, వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో కలవాలి అంటే ఒక వ్యక్తి, అరే చాలా రోజులు అయిపోయింది నిన్ను చూసి, నిన్ను చూస్తే చాలు అని ఒక వ్యక్తి అంటున్నాడంటే అది నిజమైన ప్రేమనా కాదా? కదా. సో డబ్బుల కోసం నీ దగ్గరకు వచ్చేవాడికి అలాంటి ప్రేమ వస్తుందా? రాదు. నోటితో అంటాడేమో కానీ మనసులో అదేమీ ఉండదు. ఆ కోరిక ఉంటుందా? ఉండదు. మీ దగ్గర నుంచి ఏదో బెనిఫిట్ ఆశించో లేకపోతే ఏదో ఎంటర్టైన్మెంట్ ఆశించో వచ్చేవాడికి అది ఉంటుందా? ఉండదు. నోటితో అంటాడు అంతే, అది మనసులో నుంచి ఏమి రాదు. కానీ ఇక్కడ చూడండి ఎంత స్వచ్ఛమైన ప్రేమో. అదవుతుందా? ఒక ఆకర్షణ వల్ల లేకపోతే ఒక డబ్బు వల్ల ఒక దీని వల్ల వచ్చేటువంటి ప్రేమ కాదు. ఇది సహోదరుల మధ్యలో ఉండేటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రేమతోటి పౌలు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని చూడాలని నేను ఆపేక్షించుచున్నాను అంటున్నాడు. ఇదివరకే మనం చూసాం, పౌలు చెరసాలలో ఉన్నాడు,
పౌలుకి డెత్ సెంటెన్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా పౌలు ఏమంటున్నాడంటే, ఈ మరణం నుంచి తప్పించుకుందామని ప్రార్థన చేద్దామా, లేకపోతే మరణం అయిపోయినా పర్లేదు అనుకుందామా అని ఈ రెంటి మధ్యలో నేను ఇరకబడి ఉన్నాను అన్నాడు కదా. నాకైతే మరణిస్తే నాకేం ప్రాబ్లం లేదు, నేను నా ప్రభు దగ్గర నేను వెళ్ళిపోతాను, మరణం గురించి నాకేం భయం లేదు. కానీ మీరంటే నాకు ప్రేమ, మీకోసం ఇంకా ఉపయోగపడాలి, కొన్నాళ్ళు మీకు మాదిరిగా ఉండాలి, మీకు ఇంకా కొన్ని విషయాలు నేర్పించాలి, ఇంకా మీతో నేను సహవాసం చేయాలి, మీరు ఎలా ప్రభువులో సంతోషిస్తున్నారో, ఎలా ఎదుగుతున్నారో, మీరు ఎలా పరిశుద్ధంగా మారుతున్నారో నేను మళ్ళీ ఒకసారి వచ్చి మిమ్మల్ని చూడాలని ఆశ ఉంది. కాబట్టి మీ నిమిత్తము నేను కొన్ని రోజులు మళ్ళా భూమి మీద ఉండాలని నేను ఇష్టపడుతున్నాను, అది మీకు మేలు, మీ మేలు కోసం అని చెప్పి అన్నాడు కదా పౌలు ఈ లేఖలో రాస్తూనే. దీని ముందు అధ్యాయాల్లో మనం చూస్తే మనకు కనిపిస్తాం. సో అదే యాంటిసిపేషన్లో ఉన్నాడు అనమాట పౌలు. ఒకవేళ దేవుని చిత్తమైతే నేను ఈ మరణశిక్షను తప్పించుకొని మీ దగ్గరికే వస్తా. ఈ మరణశిక్ష తప్పించుకుంటే ఫస్ట్ ఎవరి దగ్గరకు వస్తాను? మీ దగ్గరికి వస్తాను. అమ్మయ్యా శిక్ష పోయిందని చెప్పి నేను పిక్నిక్కి వెళ్ళను. అమ్మయ్యా అప్పుడు దాకా చెరసాల్లో వేశారు, ఇప్పుడు నేను రిలాక్స్ అయిపోవాలి అని చెప్పి నా సొంత ఇంటికో లేకపోతే ఎక్కడికన్నా వెకేషన్కి వెళ్ళి ప్రశాంతంగా నేను ఎంజాయ్ చేద్దాం అనుకోవట్లేదు. పౌలు అనుకున్నాడంటే నన్ను విడిపిస్తే చాలు, వెంటనే నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. అర్థమవుతుందా? వాళ్ళ సొంత ఎంజాయ్మెంట్ కాకుండా, వాళ్ళ సొంత ఎంటర్టైన్మెంట్ కాకుండా, వాటన్నిటికంటే కూడా నీతో ఉండడానికి ఇష్టపడేటువంటి సహోదరుడు, అలాంటి ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుంది. కానీ ఆ కెపాసిటీ ఎవరికి ఉంటుందో తెలుసా? కింద చూసి వాడుకుంటుంది. ఎక్కడ చూసి వాడుకుంటుంది? పైన చూసి వాడుకుంటుంది. ఇది స్వచ్ఛమైన ప్రేమ, నీ డబ్బుని బట్టి కాదు, నీకున్న దేన్ని బట్టి కాదు, ఏది ఆశించినటువంటి ప్రేమ అనమాట. అలాంటి ప్రేమ చూసారా ఈ పౌలుకను ఆ విశ్వాసులకి మధ్యలో? ఇలాంటి ప్రేమ, ఇలాంటి ప్రేమ ఆ విశ్వాసులకు ఒకరికి మధ్యలో ఒకరికి కూడా ఉంది. అందుకనే నేను ఆపేక్షించున్నటువంటి నా ప్రియ సహోదరులారా అంటున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఇట్లు ప్రభువునందు, ఇప్పుడు దాకా చెప్పిందంతా చెప్పి ఇలాగా మీరు బ్రతకండి, ఇలా మీరు స్థిరంగా ఉండండి అంటున్నాడు. ఎలాగా? కింద చూడకుండా పైన చూడండి. కిందన్న వాటిలోనే మీ సొల్యూషన్స్ వెతుక్కోకుండా యేసయ్యలో మీ సొల్యూషన్స్ని వెతుక్కోండి. పర్మనెంట్ సొల్యూషన్ రాబోతుంది యేసయ్య మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు. ఏం సొల్యూషను? పర్మనెంట్ సొల్యూషన్ రాబోతుంది. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన వల్లే, ఆయనకు సమరూపముగా మనల్ని చేసేసుకుంటాడు కదా. ఇంకప్పుడు మనకు అన్నిటికీ సొల్యూషన్ వచ్చేస్తుంది. పరలోకంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, ఇంకా బలహీనతలు ఏవి ఉండవు, ద్వేషము కక్షలు ఉండవు, మనసు పాడైపోవడం ఉండదు, అపవిత్రమైన ఆలోచనలు ఉండవు. అర్థమవుతుందా? చెప్పింది. మనం ఒకరితో స్నేహం చేయాలన్నా, మనం ఒకరితో మంచి రిలేషన్షిప్లో ఉండాలన్నా, వీళ్ళతో నేను స్నేహం చేస్తే, వీళ్ళతో స్నేహం చేస్తే, లేకపోతే ఈ అమ్మాయితో నేను స్నేహం చేస్తే నేను సక్రమంగా ఉంటానో లేకపోతే స్వార్థంగా మారిపోతానో నాకే తెలీదు కదా, మనకే తెలీదు. ఈ వ్యక్తి నాకు విగ్రహంగా మారిపోద్దామో నాకే తెలీదు కదా. ఎన్నో సందేహాలు, లిమిటేషన్స్ కదా ఈ లోకంలో మనకున్నాయి. కానీ అక్కడ ఎలాంటి లిమిటేషన్స్ లేనటువంటి గొప్ప భవిష్యత్తులోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. దానికి ఉన్నటువంటి ఒక రుచిని దేవుడు మనకి ఇక్కడే చూపిస్తాడు. అదవుతుందా? పరిశుద్ధమైన జీవితంలో ఎంత సంతోషం ఉంటుందో, ఎంత తృప్తి ఉంటుందో అది ఈ లోకంలోనే దేవుడు మనకు చూపిస్తాడు. మనల్ని కొన్ని విషయాల్లో పరిశుద్ధంగా మనల్ని మారుస్తూ ఉండడం ద్వారా. అదవుతుందా? అట్లీస్ట్ అందరితో కాకపోయినా కనీసం నా భార్యతోనైనా సరే నాకు ఒక పవిత్రమైనటువంటి, ఒక సంతోషకరమైనటువంటి, ఎలాంటి స్వార్థము లేనటువంటి, ఎలాంటి కపటము లేనటువంటి, దేన్ని తిరిగి ఆశించినటువంటి
ప్రేమ కనీసం కదా, కనీసం కొద్ది మందితో, సంఘంలో చర్చిలో ఉన్నటువంటి కొద్ది మందితో, విశ్వాసులతో, సరే అందరు విశ్వాసులు కూడా అందరిని నేను ప్రేమించలేకపోయాను, కనీసం నా కుటుంబం, నా భార్యని, ఒక విశ్వాస అయినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆ విశ్వాస అయినటువంటి వ్యక్తికి ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమనివ్వడానికి, నిస్వార్థమైన ప్రేమనివ్వడానికి కదా దేవుడు సహాయం చేస్తూ ఉన్నప్పుడు, ఇది నాకు సాధ్యం కాదే, ఇది నాకు సాధ్యం కాదు, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను, 4 రోజులు బాగానే ఉంటాం, 4-5 రోజు ఏదోటి ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇలా ప్రేమిస్తానేంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పైన నుంచి వచ్చింది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనల్ని సమాధిలోంచి లేపి పరలోకానికి తీసుకెళ్ళేటప్పుడు ఆ పరలోకంలో ఇంతకంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఒక్క వ్యక్తిని, ఒక 10 మందిని నేను సక్రమంగా ప్రేమించగలిగితే, పవిత్రంగా ప్రేమించగలిగితే, ఇంత పర్పస్ఫుల్గా ఉంది జీవితం, ఇంత సంతోషంగా ఉంది జీవితం, ఇంత తృప్తిగా ఉంది జీవితం. అలాంటిది పాపము చేయలేనటువంటి పరిస్థితి, పర్ఫెక్షన్లోకి నేను వెళ్తే అది ఇంకెంత బాగుంటుంది. పరలోకం అంటే అదే, అర్థమవుతుందా? దానికి అంతం లేదు. తరతరాలు ఆ విధంగా సహోదరులను ప్రేమిస్తూ, సంతోషిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం. అర్థమవుతుందా? సో దానికి ఒక రుచి, దానికి ఒక మచ్చుకి, ఆ పరలోకపు రుచిని దేవుడు మనకు ఈ లోకంలో కూడా చూపిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? కొంచెం ఆ రుచి నీ కుటుంబంలోకి వస్తే ఎంత బాగుంటుందో ఆలోచించి. ఒకవేళ మీ కుటుంబాల్లో కొంతమంది మీ తల్లిదండ్రులు విశ్వాసులు కాకపోవచ్చు, మీ కుటుంబ పరిస్థితి బాగాలేకపోవచ్చు. ఆ పరలోకపు రుచి మా తల్లిదండ్రుల్లోకి వస్తే ఎలా, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీ చైల్డ్హుడ్ అలా ఉండేది, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీకు దక్కనటువంటి గొప్ప ఆ భవిష్యత్తు, లేకపోతే ఆ చైల్డ్హుడ్, లేకపోతే మీకు దక్కనటువంటి ఆ జీవితం కనీసం మీ పిల్లలకి మీరు ఇవ్వచ్చు. అర్థం చెప్పింది? మీ భవిష్యత్తులో మీరు కట్టుకోబోయేటువంటి కుటుంబంలో దాన్ని అనుభవించవచ్చు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత తరతరాలకి కూడా ఎండ్లెస్ టైం పరలోక రాజ్యంలో అదే ప్రేమను అనుభవిస్తూ, ప్రభువుని ఆరాధిస్తూ సంతోషంగా ఉండిపోవచ్చు. ఎప్పుడు తెలుసా? పైకి చూసినప్పుడు విశ్వాసం ఉంచాలి కదా. ఏం చేయాలి మనం అంటే ఏంటి? కిందకి కాకుండా, కింద ఉన్న వాటిని కాకుండా పైన వాటిని వెతకాలి. సో ఆ విధంగా సహోదరులారా, మీరు ఈ విధంగా ఉండండి. ఈ విధంగా మీరు నిలకడ కలిగి ఉండండి. మీరు నిలకడ కలిగి ఉంటే ఒకదాని తర్వాత ఒకటి పరలోకంలో ఉండేటువంటి ఆ సంతోషము ఒకదాని తర్వాత ఒకటి నీ జీవితంలో అన్ని విషయాలను నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అర్థంతో చెప్పింది, పరిశుద్ధపరచబడుతూ ఉంటావు. నువ్వు ప్రేమించే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు బ్రతికే విధానం అన్నీ మారిపోతూ ఉంటాయి. నువ్వు ఆరాధన చేసే విధానం మారిపోతూ ఉంటుంది. సంతోషము దేవునిలో నువ్వు రోజు రోజుకి ఎక్కువ సంతోషిస్తూ మేము ముందుకెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి మీరు ఏం చేయాలంటే నిలకడగా ఉండాలి అంటున్నాడు పౌలు. ఎలా ఉండాలంట? నిలకడగా ఉండాలి. పైన వాటి గురించి ఆలోచిస్తాను, కింద వాటి నాకు వద్దు. నా మనసు బాగాలేదా? ప్రభా నా మనసు బాగాలేదయ్యా. ప్రభా ఇంట్లో పరిస్థితులు బాగాలేదయ్యా, దుఃఖంగా ఉంది, అవమానం ఉన్నాయి, ఏం చేయాలి ప్రభా? సహాయం చేయి, ఈ దుఃఖాన్ని తీసేసేయి, నాకు సంతోషాన్ని నువ్వు, నన్ను ఆదరించేటువంటి సహోదరులు నువ్వు అని అంటే ఆల్రెడీ మీకు ఇచ్చేసి చెప్తున్నాడు ఈ మాటలు. అర్థమవుతుందా? ఆదరించడానికి, ఈ విధంగా సపోర్ట్ చేయడానికి, ఈ విధమైనటువంటి విషయాలు ఇంకా మీకు ముందుకు తీసుకెళ్ళడానికి, ఏ విషయాలు కావాలంటే ఏ బలహీనతల గురించి అయినా సరే మనం పంచుకోవడానికి మీకు మేమందరం అందుబాటులో ఉన్నాం. సంఘం ఉంది అందుబాటులో మనకి.
అర్థమవుతుందా? విశ్వాసులకు కూడా తోటి విశ్వాసులు అందుబాటులో ఉన్నారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఎస్, నా వైపు చూడు, నాలో నీకు సొల్యూషన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? ఎవరి ద్వారా ఇస్తాను? నేను సంఘం ద్వారా ఇస్తా సొల్యూషన్స్ నీకు. వాక్యం ద్వారా చూపిస్తాను ఆ పరిశుద్ధత ఏంటో అని చెప్పి ప్రభు మనతో చెప్తున్నాడు. సో మనం ఏం చేయాలంటే మనం ఈ విశ్వాసంలో నిలకడగా ఉండాలి, డీవియేట్ అయిపోకూడదు. ఇప్పుడు ఎవడో ఆలోచిస్తాడులే ఇవన్నీ, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకుని మాట్లాడతాంలే, సెల్ ఫోన్ ఉందిగా అది తీసుకుందాం, ఏదో చూద్దాం, టైంపాస్ అయిపోద్ది, నిద్రపోదాం, పొద్దున్న లేచి మళ్ళా యంత్రాల్లాగా అలా కాలేజీకి వెళ్దాం, ఏం పాటలు వినకుండా ముద్దుబారిపోయినటువంటి మనసులతోటి నిద్ర వస్తుంటుంది కదా. రాత్రి సెల్ ఫోన్ చూసి నిద్ర ఏం సరిపోయింది, సాగిపోదు, ఆడి చెప్పింది కూడా అర్థం కాదు. ఆడికి నిద్ర మొహాలు వేసుకొని కూర్చొని అంత మాత్రం చెబుతాడు, వస్తావు కదా, రొటీన్. అర్థమవుతుంది చెప్పింది. అలా కాకుండా నో, ఇలా నేను టైంపాస్ చేయను, ప్రభు వైపు చూస్తా. ప్రభా, ఇదిగో ఈ దుఃఖం ఉంది, ఈ అవమానం ఉంది, నా కుటుంబం పరిస్థితి బాగాలేదు, నాకు సహాయం చేయి, నాకు పరిశుద్ధత ఇవ్వు, నాకు సంతోషం అని అడిగి చూడండి. సహోదరులతో పంచుకొని చూడండి. వాక్యం ఏం చెప్తుందో అడగండి, తెలుసుకోండి. ఎంత గొప్ప సంతోషం ఇస్తాడంటే దేవుడు, అది పరలోకము ఎలా ఉంటుందో మనకి ఇప్పుడు రుచి చూపిస్తాడనమాట. అదవుతుందా? ఇక మనం రుచి చూసే కొద్దీ ఏమైపోతాం, పైకే చూస్తాం, మళ్ళీ కింద చూడం. రుచి చూసే కొద్దీ పైకే చూస్తాం. ఒకరోజు ఆ పైన నుంచే ఎవరు వస్తారంట, అక్కడ నుండి ఆయన వచ్చును, మన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడి నుండే వచ్చి అక్కడికే తీసుకెళ్ళిపోతాడు. అదవుతుందా? నిత్య జీవం అన్నమాట అది. సో ఆ విధంగా మీరు బ్రతకాలి అని చెప్పి ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు. ఈ విధంగా మీరు ఉన్నప్పుడు వాళ్ళని పౌలు ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. వాళ్ళకి ఏం పేరు పెట్టాడో, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా అన్నాడు. వీళ్ళు ఎవరంట? నా ఆనందము నా కిరీటం. పౌలుకు నిజమైన ఆనందాన్ని ఇచ్చేది ఎవరు? పౌలు దగ్గర నుంచి సహాయం తీసుకొని పౌలు ద్వారా దేవుడు సహాయం చేస్తూ ఉంటే ఆ సహాయాన్ని తీసుకొని జీవితాలని మార్చుకుంటున్నటువంటి ప్రజలు. పౌలు ద్వారా దేవుడు వాక్యాన్ని ఇస్తూ ఉంటే ఆ వాక్యాన్ని తీసుకొని పైనున్న వాటిని వెతుకుతూ వారి జీవితాల్లో పరిశుద్ధతను ఉందని చెప్పినట్టుగా రుచి చూస్తున్నటువంటి ప్రజలు. ఈ ప్రజల్ని ఏమంటున్నాడంటే పౌలు, మీరే నా కిరీటము, మీరే నా ఆనందము అంటున్నాడు. అర్థమవుతుందా? చూడండి, పౌలు ద్వారా ఏమో వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు, వాళ్ళు పరిశుద్ధంగా మారుతూ వాళ్ళు సంతోషిస్తున్నారు. పౌలేమో వాళ్ళని చూసి పౌలు సంతోషిస్తున్నాడు. ఆ తర్వాత వీళ్ళు కూడా ఇంకొంతమందికి యేసుక్రీస్తు గురించి చెప్తూ పైన వాటి వైపే చూడమని ఇంకొంతమందికి ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఇంకా సంతోషంలోకి వెళ్తూ ఉంటారు. అదవుతుందా? ఇంత నేను చెప్పాను కదా, ఇలాంటి సంతోషం, ఇలాంటి ఆనందం, ఇలాంటి బంధం అది మన కుటుంబాల్లో ఉండాలంటే, మన సంఘంలో ఉండాలంటే, మన సహోదరుల మధ్యలో ఉండాలంటే మనం ఎటువైపు చూడాలి? మనం పైన వాటి వైపే చూడాలి. ఆ చూసే విషయంలో మనం ఎలా ఉండాలి? నిలకడగలిగి ఉండాలి. అదవుతుందా? నా కిరీటము, నా ఆనందం. కిరీటం అంటే ఏంటి? క్రౌన్ కదా. కిరీటం పెడితే ఎవరన్నా నీకు వచ్చి కిరీటం పెడితే దాని అర్థం ఏంటి? యా అచీవ్డ్ సంథింగ్, నువ్వేదో సాధించావు అర్థం కదా. కదా, తృప్తికి సాదృశ్యం కిరీటానికి. కిరీటం అంటే దేనికి సాదృశ్యం? నో రిగ్రెట్స్, మంచి జీవితం జీవించాను, ఏదో ఒకటి సాధించాను. కిరీటం పెట్టించుకుంటే తృప్తి అన్నమాట కదా. మీరే నా కిరీటము, నా సంతోషము అని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు. చూసారా? సో పరలోకములో ఆయనకి రాబోయేటువంటి కిరీటాన్ని, దాని రుచిని ఎక్కడ చూస్తున్నాడు? ఆ సంఘస్థుల యొక్క జీవితాల్లోనే ఆ కిరీటాన్ని రుచి చూస్తూ ఉన్నాడు. సో ఈ పౌలు జీవితం నుంచి ఈ మాదిరి మనం కూడా తీసుకొని
ఇతరులను కూడా మనం బలపరిచే వాళ్ళలాగా ఉండాలి. పైన వాటి వైపే చూసేవారిగా మనం ఉండాలి. యేసయ్య వైపే మనం చూసేవారిగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం.